అంబని వివాహం చేసుకోవడానికి సాల్వ మహారాజు ఎందుకు తిరస్కరించాడో ప్రీవియస్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం. ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్ చూడలేదో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. లింక్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ ది ఎపిక్ మహాభారతం. అంబని వివాహం చేసుకోవడానికి సాల్వ మహారాజు తిరస్కరించిన తర్వాత అంబ దుఃఖంతో కూడిన క్రోధంతో హస్తినాపుర రాజ్యానికి తిరిగి వచ్చి జరిగిన విషయం భీష్ముడితో చెబుతుంది. అంబని వివాహం చేసుకోమని భీష్మ పితామహుడు విచిత్ర వీరుడిని ప్రేరేపించగా విచిత్ర వీరుడు అప్పటికే మరొకరికి హృదయాన్ని ఇచ్చిన అంబని తను వివాహం చేసుకోనని పూర్తిగా నిరాకరిస్తాడు. అంబ అప్పుడు భీష్ముడి వైపు తిరిగి, స్వయంవరంలో అందరినీ ఓడించి మీరు నన్ను బలవంతంగా తీసుకువచ్చారు. అందువల్లే నేను ప్రేమించిన సాల్వుడు నన్ను నిరాకరించాడు. దీనికంతటికీ కారణం నువ్వే. అందువల్ల నువ్వే నన్ను వివాహం చేసుకోవాలని అంటుంది. అప్పుడు భీష్ముడు, అది అసంభవం. నేను ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నానని, వ్రతభంగం చేయబోనని వివాహం చేసుకోవడం కుదరదు అని అంటాడు. ఆమె హృదయం బాధతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఆమెలోని మాధుర్యమంతా ఆమె దుర్భరమైన జీవితానికి కారణమైన భీష్ముడి పట్ల తీవ్రమైన ద్వేషంగా మారి తరువాత ఆమె అడవులకు వెళ్లిపోతుంది. అక్కడ ఆమెకు ఒక ఋషి భీష్ముడి గురువు పరశురాముడి సహాయం కోసం ప్రార్థించమని చెబుతాడు. పరశురాముడు తప్ప భీష్ముడిని ఏ రాజు కూడా వ్యతిరేకించేంత సాహసం చేయబోరని చెబుతాడు. అంబ పరశురాముడి దగ్గరికి వెళ్లి తనకు ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగిందని, మీరు నాకు సహాయం చేయవలనని కోరుతుంది. అప్పుడు పరశురాముడు, పరాక్రముడైన నా శిష్యుడు నీ సమస్యను సునాయాసంగా దూరం చేయగలడు. నా శిష్యుడైన భీష్ముడిని కలవమని చెప్పగా అంబ, నాకు అన్యాయం జరిగింది తమరి శిష్యుడి వల్లనే. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువచ్చాడని చెబుతుంది. అప్పుడు పరశురాముడు, నా శిష్యుడు ఎవరికి ఎప్పుడు ఎలాంటి అన్యాయానికి తలపెట్టడని, నేను నీవు చెప్పిన దానికి అంగీకరించనని చెప్తాడు. అంబ పరశురాముడికి జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించి అతడి అహంకారాన్ని నాశనం చేయమని పరశురాముడికి చెబుతుంది. అప్పుడు పరశురాముడు దానికి అంగీకరించి తన అనుచరులతో కలిసి కురుక్షేత్రకు వచ్చి భీష్ముడికి తన రాక గురించి సందేశం పంపుతాడు. భీష్ముడు తన గురువును చూడడానికి వచ్చి ఆయనను పూజిస్తాడు. ప్రసన్నుడైన పరశురాముడు అంబను వివాహం చేసుకోమని భీష్ముడికి ఆదేశిస్తాడు. భీష్ముడు నిరాకరించి తాను బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నానని, నేను వివాహం చేసుకోలేనని చెబుతాడు. అప్పుడు కోపంతో పరశురాముడు భీష్ముడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. భీష్ముడు పరశురాముని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ విఫలమైపోతాడు. చివరకు అతను తన క్షత్రియ కర్తవ్యాన్ని కాపాడుకోవడానికి తన గురువుతో పోరాటానికి అంగీకరిస్తాడు. గంగాదేవి తన కొడుకు మరియు పరశురాముడి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ తను కూడా విఫలమవుతుంది. ఈ యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంలో జరిగింది. వాళ్ళ మధ్య 23 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. వీరిద్దరూ ఎంతో పరాక్రమవంతులు, ఓటమిని ఎరుగని వారు. ఇద్దరు బ్రహ్మాస్త్రాలను ఉపయోగించారు. ఈ ఘోరమైన యుద్ధం అల్లకల్లోలాలను సృష్టించింది. చివరికి భీష్ముడు పరశురాముడు వధించే ఏకైక అస్త్రం మోహనాస్త్రంను ఉపయోగించాలని అనుకుంటాడు. అప్పుడు నారదుడు వచ్చి, మీరు మీ గురువుని వధించకండి అని సముదాయించి పరశురాముడి దగ్గరికి వెళ్లి, భీష్ముడి వద్ద మోహనాస్త్రం ఉంది, కానీ మీ పైన గౌరవంతో ఆగిపోయాడు, మీరు శాంతించి యుద్ధంని ఆపమని వేడుకుంటాడు. అప్పుడు ఇద్దరు రాజీకి వచ్చి యుద్ధం విరమించుకుంటారు. పరాక్రముడైన తన శిష్యుడిని చూసి పరశురాముడు సంతోషించి, అంబకి భీష్ముడి వైపే న్యాయం ఉంది, అందుకే నేను ఓడిపోయాను, భీష్ముడి సలహా పాటించమని చెప్పి వెళ్లిపోతాడు. పరశురాముడి సలహా వినడానికి అంబ నిరాకరించి సన్యాసం ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తానని, భీష్ముడి అహంకారాన్ని నాశనం చేసి భీష్ముడి చావుకి నేనే కారణం అవ్వాలని కోరుకుంటానని చెప్పి అడవులకు వెళ్లిపోతుంది. అంబ శపథం చేసి అడవులకు వెళ్ళిన తర్వాత అంబ జీవితంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నమస్కారం.